పశ్చిమ కనుమల రక్షకుడు, వెస్టర్న్ ఘాట్ ప్రొటెక్టర్ కన్నుమూత. ఎవరి వెస్టర్న్ ఘాట్ ప్రొటెక్టర్, అతని పేరేంది, అతనికి సంబంధించిన విషయాలేందో తెలుసుకునే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మాధవ్ గాడ్గిల్ ఇతనే ఒక పర్యావరణవేత్త, ఒక విద్యావేత్త, ఒక రచయిత, ఒక పరిశోధకుడు. ఈయన పశ్చిమ కనుమల ప్రొటెక్టర్గా ప్రసిద్ధి చెందినాడు. ఎందుకంటే ఇతను పశ్చిమ కనుమల్లో ఉండే జీవ వైవిధ్యం గురించి పరిశోధనలు చేసి జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడాలని ఒక కమిటీ వేసి ఆ కమిటీకి గాడ్గిల్ కమిటీ అని పేరు పెట్టారు. అసలు ఆ పశ్చిమ కనుమలను మనం ఎందుకు కాపాడాలి? పశ్చిమ కనుమలు భారతదేశానికి పశ్చిమ తీరానికి సమాంతరంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో, ఈ 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. మహారాష్ట్రలోని తపతి నది నుండి తమిళనాడులోని సామితొప్పే వరకు మొత్తం దాదాపుగా 1600 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది. వీటినే మనం సహ్యాద్రి పర్వత శ్రేణులు అని అంటాము. ప్రపంచంలోని యునెస్కో జీవ వైవిధ్య కేంద్రాలలో 8 కేంద్రాలలో ఇది ఒక కేంద్రం. ఇక్కడ మనము జీవ వైవిధ్యాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని, వివిధ జాతుల పక్షులు, జంతువులు, రకరకాల బయోడైవర్సిటీని మనం చూడగలుగుతాం. ప్రపంచంలోని 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఇదొకటి. వెస్టర్న్ ఘాట్ అనేది ఒక హాట్స్పాట్ అనమాట. అయితే ఇక్కడ ప్రపంచంలో నలుమూలలో ఉండే జీవ వైవిధ్యాలో ఇక్కడ మన భారతదేశంలో చాలా రకాల పక్షులు, చాలా రకాల జంతువులు, వివిధమైన జీవ వైవిధ్యాన్ని మనము ఇక్కడే చూడగలుగుతాం అన్నమాట. అయితే అంతేకాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున నీటి నిల్వ చేసే ఆనకట్టలు నిర్ణయించకూడదని. అయితే ఈ ప్రాజెక్టుల కింద కేరళలోని అత్తిరిపిల్లి, కర్ణాటకలోని గుండియా ప్రాజెక్టులు కూడా దీని కిందకే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాజెక్టులు అనేది పర్యావరణానికి విరుద్ధంగా ఉన్నాయని వీళ్ళు దీన్ని రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి పర్యావరణ చట్టం మాధవన్ గాడ్గిల్ గారు పర్యావరణాన్ని రక్షించడానికి, పర్యావరణం సమతుల్యం చేయడానికి, పర్యావరణంలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడానికి చాలా కృషి చేశారు. ఈయన చేసిన కృషికి యునెస్కో ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అనేది ఇతనికి ఇచ్చారు 2024 ఇయర్స్కి. బయోడైవర్సిటీని రక్షించడానికి, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి మాధవన్ గాడ్గిల్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్స్ని స్థాపించడానికి కారకుడైన ఇతడే స్థాపకుడు. సో పర్యావరణం గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి చనిపోవడం అనేది అది తీరని లోటు.